అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిఏ ఆన్లైన్ కోర్సులో చేరిన విద్యార్థులకు స్వాగతం. ఈరోజు బిఏ 3వ సెమిస్టర్ భాషా నైపుణ్యాల్లోని పొడుపు కథల గురించి తెలుసుకుందాం. పొడుపు కథ జానపద సాహిత్యంలో ప్రత్యేకంగా పరిగణించదగ్గ వ్యాప్తి గలది పొడుపు కథ. అయితే జానపద కవిత్వం, గద్య కథ, సామెతలు వైవిధ్యం గల ప్రక్రియలైతే పొడుపు కథలో వాటన్నింటికంటే ఎక్కువ వైవిధ్యం ఉంటుందన్నమాట. వినోదాన్ని, విజ్ఞానాన్ని సమపాలలో అందించే విశిష్ట ప్రక్రియ పొడుపు కథ. పొడుపు కథకు జీవితమే మూలాధారం. పొడుపు కథలు సామాన్య మానవులలోని బుద్ధి చాతుర్యం, హాస్యప్రియత్వం, సమస్యలను పరిష్కరించుకోవాలనే మనస్తత్వం పొడుపు కథలను తీర్చిదిద్దాయి. పొడుపు కథ అంటే గూఢ భావాలున్న చిక్కు ప్రశ్న. ఆ ప్రశ్నకు వచ్చిన సమాధానం విడుపు. పొడుపు, విడుపు అనే పదాలు జంటగా వ్యవహారంలో ఉన్నాయి. పొడుపు కథల్లో హాస్యం, విజ్ఞానం, బుద్ధి కుశలత ప్రధానంగా మనకు కనిపిస్తాయి. అయితే పొడుపు కథకు కొన్ని పర్యాయ పదాలు కూడా ఉన్నాయన్నమాట. విడుపు కథ, తట్టు, మారుతట్టు, శాస్త్రాలు, యక్ష ప్రశ్నలు, అడ్డు కథ, ఒడ్డు కథ అనే మనకు పర్యాయ పదాలు ఉన్నాయి. అయితే ఈ శాస్త్రాలు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో పొడుపు కథల్ని శాస్త్రాలు అంటారు. శాస్త్రార్థం ఎంత కఠినమో వీనిని విడదీయడం కూడా అంత కష్టమని పొడుపు కథలకు శాస్త్రాలనే పేరు వచ్చిందని విమర్శకులు చెప్తున్నారు. అయితే వివిధ భాషల పొడుపు కథలకు సమానార్థకాలైన పదాలు కూడా ఉన్నాయి. అయితే సంస్కృతంలో ప్రహేళిక, హిందీలో పహేలి, కన్నడ ఒగటుగలు, తమిళం విడికతై, మలయాళం విడికథ, బెంగాలీ, పంజాబీ, బీహారీలో పహేలి, ఇంగ్లీష్లో రీడిల్, ఫజిల్ తదితర పదాలతో మనము పొడుపు కథల్ని తెలుసుకుంటున్నాం. అయితే కొంతమంది పొడుపు కథకు కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే పొడుపు కథకు సంస్కృత అలంకారికులు, పాశ్చాత్య పండితులు, ఆంధ్ర భాష పండితుల అభిప్రాయం ప్రకారం పొడుపు కథ నిగూఢ భావాలు కలిగి ఉంటుంది. అర్ధస్వరూప వివరణ ఈ పొడుపు కథలో ఉండదు. అయితే వియుక్తి, వైచిత్రి, ఆవశ్యం చెప్పబడే విషయం కప్పబడి ఉంటుందన్నమాట. అయితే అందరి ఈ పండితుల అభిప్రాయం ప్రకారం పొడుపు కథకు అష్టాదశ లక్షణాలను నిర్ణయించినారు ఆచార్య కసిరెడ్డి గారు. తన సిద్ధాంత గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా చెప్పినారు. ఈ పొడుపు కథ అష్టాదశ లక్షణాలు ఏంటి అంటే, ఒకటి నిక్షిప్తత, నిగూఢత, అపార్థ్యదోదకత, కథాత్మకత, కథారహితాత్మకత, ప్రతీకాత్మకత, ఘటనా విశిష్టత, విధి నిషేధాత్మకత, లోకోక్తి రామణీయకత, లయాత్మకత, చమత్కారచారుత, దృశ్యాత్మకత, అలంకారికత, సమస్యాత్మకత, రసాత్మకత, ధన్యాత్మకత, సాంప్రదాయికత, కవితాత్మకత అనే అంశాలను మనకు ఈ అష్టాదశ లక్షణాలుగా మనకు తెలిపినారు. అయితే సంక్షిప్తత, కొండంత భావాన్ని కొద్ది మాటలలో అందించడం ఈ సంక్షిప్తత యొక్క ముఖ్య లక్షణం. కంచెల కట్టెద్దు, ఊరంతటికి ఒకే దుప్పటి. ఉదాహరణకి ఊరంతటికి ఒకే దుప్పటి అంటే మనకు ఆకాశం, మనం ప్రపంచం మొత్తానికి అదొక ఆకాశం ఒకటే దుప్పటి అని చెప్పడం అనేది ఈ సంక్షిప్తత అర్థమవుతుంది. అదేవిధంగా నిగూఢత అంటే రహస్యం. అంటే ఆ సామెతల్లో లోతైన భావాన్ని కలిగి ఉండటం నిగూఢత. గుట్టంత చెట్టు, గుమ్మంత పూత, సామంత ఆకు అంటే చెట్టు, పూత, ఆకు ఈ పొడుపు కథలో ప్రతి పాదంలో ఒక అర్థం దాగి ఉంటుందన్నమాట. గుట్ట నిండా చెట్టని, గుమ్మి నిండా పూతని, చాపకంత ఆకని అర్థాలు. అదేవిధంగా మాకు అపార్థ్య దోతకథ, పైకి చెడు అర్థం స్ఫురించిన లోపల మంచి అర్థం దాగి ఉంటుంది. అంటే భ్రాంతి నుంచి వాస్తవాన్ని తలపింపజేసే విషయం ఈ యొక్క పొడుపు కథలో ఉంటుంది. అంటే పైకి ఒక చెడు అర్థం చెప్పగానే వస్తాడు, పరుస్తాడు, పిసుకుతాడు, పెడతాడు అంటే ఇది మనం ఏదో శృంగారపరమైన అర్థంగా కనిపిస్తుంది. కానీ దీని అర్థం పూర్తిగా తెలిస్తే
గింతేనే అనిపిస్తున్నాడు. గాజులు తొడగడం అంటే గాజుల వాడు వచ్చి చాప పరిచి చేతులు మెత్తగా చేసి గాజులు తిరిగిపోతాడనమాట. అంటే దీన్ని అపార్థ ద్యోతకథ అని ఈ లక్షణం. అదేవిధంగా కథాత్మకత అంటే కొన్ని పొడుపు కథల్లో కథలు కూడా దాగి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రామాయణ కథను తెలిపే పొడుపు కథ చిన్న 3 మాటల్లో చెప్పాలంటే కట్టే కొట్టే తెచ్చే అనే 3 మాటల్లో రామాయణం గురించి మనం ఈ పొడుపు కథలో తెలుసుకోవచ్చు అన్నమాట. ఇటువంటి రామాయణం లాంటి పౌరాణికాలు చారిత్రకాలు చాలా కూడా పొడుపు కథల్లో వస్తాయి. అయితే కథారహితాత్మకత ఇంకొకటి. కథారహితాత్మకత ఒక ప్రాణిని కానీ వస్తువును కానీ ప్రకృతిలోని ఏదో ఒక విశేషాన్ని గురించి కానీ పొడుపు కథ ఉపమానం ద్వారా వ్యాఖ్యం చేస్తుంది. దీని ద్వారా ఉపమేయమైన విడుపును సూచిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు కిటకిట తలుపులు, కిటారు తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు. ఇలా అంటే కథ పెద్ద ఏముండదు కానీ మనకు ఒక పొడుపు కథ దీనిలో దాగి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మనకు ప్రతీకాత్మకత. ఒక వస్తువుకున్న రూపగుణ ధర్మాలు మరొక వస్తువులో ఉండటం ప్రకృతి నైజం. అప్పుడు ఒక వస్తువును మాత్రమే చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా రెండో వస్తువుకు జ్ఞానం కలుగుతుంది అన్నమాట. అంటే ప్రతీకలు. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ బక్క కుక్కకు బండెడు పేగులు అన్నమాట. అంటే ఏంటిది? బక్క కుక్క అనేది మంచాన్ని బక్క కుక్కతో పోల్చేయడం అన్నమాట. అదేవిధంగా బండెడు పేగులు అంటే ఈ నవారునంతా కూడా బండెడు పేగులతో ఇవి ప్రతీకలుగా తీసుకున్నారు అన్నమాట. అయితే అదేవిధంగా ఘటనా విశిష్టత. మానవ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలు అక్షర రూపం ధరిస్తాయి. అట్లాంటి వాటిలో పొడుపు కథ లక్షణాలు కూడా ఉంటాయన్నమాట. అంటే ఉదాహరణకు తల్లి కొడుకు ఒక ఊరికి పోతున్నారనుకో, దారి మధ్యలో నీళ్లు తాగబోయి తల్లి బావిలో పడుతుంది. అప్పుడు బావి వాళ్ళ కొడుకు ఆమెను రక్షించడానికి తీయడానికి పోతే వాళ్ళ తల్లి ఏమంటుందంటే, మీ నాయన పట్టని తావున పట్టుకొని పైకి లాగమని చెప్తుంది అనమాట. అట్లయితేనే రక్షింపగలుగుతావు అనేది ఈ పొడుపు కథ యొక్క లక్ష్యం. అదేవిధంగా అలంకారికత. ఎలక్కాయంత సద్ది ఎంత తిన్నా తరగదు. అంటే తన సంతానంలో ఎంతమందికి పాలిచ్చినా కూడా తల్లి పాలు తగ్గవని దీని అర్థం. పాలను ఎలక్కాయంత సద్ది అని చెప్పడం ఇక్కడ మనకు అలంకారం. అంటే ఇచ్చడే ఎలక్కాయంత ఉన్నది సద్ది కాదు, దాని సద్ది వెనుక తగ్గని పాలు. సద్ది ఎలక్కాయతో ఉపమించడం ఇక్కడ మనకు ఉపమాన అలంకారం కల్పిస్తుంది అన్నమాట. అదేవిధంగా కవితాత్మకత అంటే కవిత్వానికి ఉన్న లక్షణాలు పొడుపు కథలో కనిపిస్తాయి మనకు. సూర్యుడు చూడని మడుగు, చాకలి తాకని గంగ ఏముంటుంది కానీ అంటే ఇది కవితాత్మకంగా చెప్పినమాట. సూర్యుని చూడని మడుగు ఏంది? కొబ్బరికాయ. కొబ్బరి నీళ్ళు ఎప్పుడు కూడా సూర్యుడు చూడడు. అదేవిధంగా చాకలి తాకని మడుగు, చాలా మడుగులైనా చెరువులైనా ఏదైనా కూడా చాకలి ఏదో ఒక రోజు అక్కడ బట్టలు కాబట్టి అంటే అక్కడ చాకలి ఖచ్చితంగా తాకుతుంది. కొబ్బరి నీళ్ళను సూర్యుడు చూడడు, చాకలి తాకదు అనమాట. ఇట్లా అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యాత్మకత పొడుపు కథలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే పరిష్కారాన్ని ఆపేక్షించడం. కట్టె గాని కట్టె, కాయ గాని కాయ, పువ్వు గాని పువ్వు, మామ గాని మామ. ఇది మనం సమస్య అసలు ఏంది, కట్టె గాని కట్టె ఏంది అని ఆలోచించినప్పుడు మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఆ విషయం తెలిసిన తర్వాత ఓహో ఇదేనా అనే భావం కలుగుతుంది అన్నమాట. అంటే కట్టె గాని కట్టె ఏంటిది? నీరు కట్టె. నీళ్ళల్లో ఉంటుంది కాబట్టి దాన్ని నీరు కట్టె అంటాం. కాయ గాని కాయ ఏంది? అది కూడా ఎండ్రకాయ. పువ్వు గాని పువ్వు మినుగురు పువ్వు, మామ గాని మామవరు చందమామ. ఇట్లా మనకు సమస్యాత్మకత పొడుపు కథలు కూడా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనకు సాంప్రదాయికత. సాంప్రదాయ బలం పునాదిగా ఒక జాతి జీవన సంస్కృతులను వికసిస్తుంటాయి. అవి పొడుపు కథల్లో కూడా ప్రతిబింబిస్తుంటాయి అన్నమాట. ఏంటిది? 3 మూరల తోటలోన 6 మూరల కాయగాసే, అడుగులేని దొంగ వచ్చే, తొడిమెలేని తెంపు తెంపే, యముడు ప్రాణం చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు సాంప్రదాయకం ఏంటంటే ఇప్పుడు
యముడు ప్రాణాలు తీసుకొని పోతాడనే నమ్మకం నుంచి ఈ పొడుపు కథ పుట్టిందనమాట. ఇట్లా మనకు ప్రపంచీకరణ ప్రభావంతో అంతరించిపోతున్న మన భాషా సంపదలో భాగమైన పొడుపు కథలను మనము రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ గ్రామాల్లో పొడుపు కథలకు కూడా ఆకారాలుగా ఉన్నాయి. జానపదాలే పొడుపు కథలు తరగని గనులుగా ఉన్నాయి. మనం పొడుపు కథలను ఈ భావితరాలకు అందించవలసిందిగా అవసరం అని చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.